ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 6 అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 6 అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా 6 అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి జాతకులు 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి యొక్క జాతకం 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది? మీ పేరు 6 అనే అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా 6 అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు 100కి 100% ఇలానే ఉంటుంది. మరి మీ పేరు ప్రారంభంలో 6 అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో, తులారాశి వారు 100 సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలా ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తాయి. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇక తులారాశి వారు 6 అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు 100కి 100% జరగబోయేది ఇదే. మరి తులారాశి జాతకులు 6 అనే అక్షరం మీ పేరుతో ఉంటే ఏం జరుగుతుంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 6 అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. మీరు తెలివైన వారు, ఉదార స్వభావాలు, చాలా స్వచ్ఛంగా ఉంటారు. ఈ వ్యక్తులు చూడడానికి చాలా అందంగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు, అలాగే శత్రువులు కూడా ఎక్కువే. మరి వీరి మనసులో స్నేహితులకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే న్యూమరాలజీలో 6 అనే అక్షరం 9వ నెంబర్ని సూచిస్తుంది. జీవితంలో ఎన్నో విషయాలను సాధించే అవకాశం కూడా ఉంది. 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారి పుట్టిన తేదీ గురించి మరియు వ్యక్తిత్వం గురించి మనం చూడబోతున్నాం. ఈ జాతకంలో 6 అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి ఊహించిన విధంగా ఉంటాయి. ఈ యొక్క తులారాశిలో 6 అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి సంకేతాలు అనేవి ఉంటాయి. వారి జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చాలా ఉత్తమంగా ఉంటాయి. తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తాయి. అలాగే ఈ 6 అని పేరు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం చాలా చక్కగా దేదీప్యమానంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ అక్షరంతో పెరగలవారు లేకుండా ప్రతిదీ అసాధ్యం అనిపించే అంతటి పెద్ద పదవిని వీరు కలిగి ఉంటారు. అంటే ఆ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు తప్ప ఎవ్వరూ ఆ పని చేయలేరు అనే విధంగా ఈ యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాంటి పెద్ద పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అది మీకు వ్యతిరేకతను కూడా తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. మీరు అహం నుండి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు చాలా ఈజీగా పొందుతారు, కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ కృషికి అవార్డుని కార్యాలయంలో మీరు పొందాలంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మరియు ప్రమోషన్కి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అయితే అలాగే మీరు ఏ ఒక్కరూ చేయలేని పనిని ఎంచుకొని దానిలో సఫలీకృతం అవ్వాలని భావిస్తూ ఉంటారు. శ్రమకు ఎప్పుడూ భయపడరు. అందుకే మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా తమ ఉద్యోగంలో స్థాయిని పెంచుకుంటూ పోతారు. పనిలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ వ్యక్తులు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు. ఇక 6 అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది సాధిస్తారు. అదేవిధంగా కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు. మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్లుగా మీరు భావిస్తారు. అంతేకాకుండా అటువంటి పరిస్థితుల్లో ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్ళే ధోరణి చూస్తారు. ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది. అంతేకాకుండా మీ సామర్థ్యం, మీ పనితీరులో మీరు సంతోషంగా కనిపిస్తారు. కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా ఆలోచన చేసి మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళే అవకాశం కనిపిస్తున్నాయి. 6 అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వారి యొక్క వైవాహిక జీవిత విషయానికి వస్తే కనుక కొన్ని తేడాలు మీరు చూస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి తగ్గట్లుగా మీరు పరిష్కారం ఆలోచించుకోవాలి. మీరు మీ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ వారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీరు కొంచెం రొమాంటిక్గా కూడా ఉంటారు. ఇక అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాలు కనుగొంటారు. కానీ మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నర్వస్గా ఫీల్ అవ్వడం, చాలా వరకు కృంగిపోవడం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళతో సంప్రదించిన తర్వాతే
మీ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మంచి చెడు అనేవి మీకు మీరుగా ఆలోచించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, మీ జీవితానికి అది ఆనందం తీసుకొస్తుంది అనుకున్నప్పుడు, దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలా మంచి ఫలితం లభించడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళతో మంచి సంబంధాన్ని అయితే కలిగి ఉంటారు. ఆ సత్సంబంధాలు బలోపేతం అవ్వడం ద్వారా అది మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీరు అదృష్టవంతులు, ఆదర్శవంతమైనటువంటి భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు కాబట్టి 6 అక్షరంతో ఉన్నటువంటి వారు వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించిన వాళ్ళ చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎక్కువ శాతం మీ కుటుంబంతో బయటకు వెళ్ళడానికి, ఎక్కువగా వాళ్ళతో గడపడానికి మీరు ఇష్టపడతారు. వాళ్ళని విహారయాత్రలకు తీసుకెళ్ళడానికి లేదా తీర్థయాత్రలకు తీసుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు. దానికోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. అలాగే సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే 6 అక్షరంతో పేరు మొదలయ్యే వారికి సంతాన యోగం, కొంతమందికి కాస్త చిన్న చికాకులు అనేవి ఉంటాయి. కాబట్టి వాటిని దాటడానికి ప్రయత్నించండి, కానీ ప్రేమతోనే వాటిని దాటి ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఇక ఎవరైతే 6 అక్షరంతో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే, వీరు ప్రేమలో చాలా వరకు కూడా సఫలీకృతం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏ పని మీద అయితే ఉన్నారో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలని ఆసక్తిని కలిగి ఉండడంతో పాటు మీరు దృష్టి పెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంటే మీరు మీ ప్రేమలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు అనడానికి ఇది ఒక గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి ప్రయత్నించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు పోటీ పరీక్షల విజయం సాధించే అవకాశం ఉంటాయి. మీపై మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని పెంచడానికి మీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు దోహదపడుతుంది. ఎందుకంటే మీరు వారితో మాట్లాడే తీరు, వారితో ప్రవర్తించే తీరు వారి మీద నమ్మకాన్ని పెంచడంతో పాటు మీ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడంతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ గురించి మాట్లాడేటప్పుడు కానీ, మీ గురించి వారితో చర్చించి, మీ గురించి వారితో సంభాషించేటప్పుడు కానీ మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొలమానాలు చూడకండి. అంటే ఏముంది, తనే పలకరించాలి, తనే మాట్లాడాలి అన్నట్టుగా ఉండకండి. మీరు మీ ప్రేమని పూర్తిగా తనకు అందివ్వగలిగారంటే అప్పుడు మీకు మీ పెళ్లి విషయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది. కుటుంబ విషయంలో అంటే భాగస్వామ్యంతో కూడా చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది. 6 అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ధన సమృద్ధి అంటే డబ్బు చాలా బాగుంటుంది. డబ్బు సమృద్ధిగా రావడంతో పాటు మీ ఆర్థికంగా చాలా వరకు కూడా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. పరిస్థితి అదుపు తప్పకుండా మీరు చివరి వరకు కూడా టాలెంట్గా కొనసాగించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ లేదా ఇతర వనరుల నుంచి రుణాలను సేకరించడం వంటి పనులు చేస్తారు. మీరు సేకరించిన రుణాన్ని అంటే మీరు తీసుకున్న లోను లేకపోతే అప్పు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు 1కి 2 పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే అనూహ్యంగా నష్టపోతారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 6 అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుదల అనే దాంట్లో వెనకడుగు వేయడం అనేది ఉండదు. ఎందుకంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం అనే విషయంలో వారు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి అనే దృక్పథంతో ఉంటారు. అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా విజయపరంగా కొనసాగించాలనే దృక్పథంతో ఉంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏదైతే కోరుతూ ఉంటుందో, వారు మానసికంగా ఏ విషయమైతే చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటారో దాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే మనసులో బలంగా అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకునే క్రమంలో వారు ఎక్కువ కష్టపడతారు. కష్టపడే దానికి తగినట్టుగానే ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. 6 అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఎప్పుడు ఖరీదైన ఆకర్షణీయమైన వస్తువులు కొనుక్కునేందుకు ఇష్టపడతారు. దయతో ఉదార స్వభావంతో ఉంటారు. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వారికి సహాయం చేస్తారు. ఇక 6 అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. మీరు ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో నుంచి బయటికి ఏ పని మీద అయినా సరే వెళ్ళేటప్పుడు, లేదు ఉదయాన్నే బయటకు వెళ్ళేటప్పుడు అయినా నోట్లో చిన్న ఉప్పు గళ్ళు వేసుకొని వెళ్ళండి. అలా వెళ్ళడం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది.
మీరు వెళ్ళేటప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి నమస్కారం చేసుకోకుండా బయటికి వెళ్ళకండి. ఉదయాన్నే లేచాక పూజ పూర్తి చేసుకుంటాం కదా, వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకొని బయటికి వెళ్ళండి. ఇక అదేవిధంగా 2 లవంగాలను జేబులో వేసుకొని వెళ్ళడం, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకొని వెళ్ళండి. భగవత్ స్వరూపమైనటువంటి దేవుణ్ణి తలుచుకోవచ్చు, లేదా ఎవరినైనా గురువు గారిని, లేదా మీ తల్లిదండ్రులు కానీ, లేదా మీకు ఇష్టమైన వారిని కూడా తలుచుకోవచ్చు. ఇలా మనసులో తలుచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఒకటి ఉంది. అదేంటంటే, మీరు ఒక పటికను కొని తెచ్చుకొని అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఏ రోజు వీలైతే ఆ రోజు ముందు రోజు ఒక పటికను తెచ్చుకోండి. ఎర్రని క్లాత్ తీసుకొని దాంట్లో పటికను వేసి మూటలా కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఇలా వేలాడదీయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రభావం రావడం అనేది తగ్గిపోవడంతో పాటు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా గ్రహించేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పబడుతుంది. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం పాటించడంతో పాటు వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పతాకంలో నచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.